ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మన ప్రతి ఒక్క బాధలో దేవుడు మనకు తోడుగా ఉండి మనం నడిపించేటువంటి దేవుడు అండి. ఈ లోకంలో కృంగిపోయిన పరిస్థితులున్నా, ఈ లోకంలో దిగజారిన పరిస్థితులున్నా, ఈ లోకంలో మన హృదయము వేదనతో బాధతో ఉన్నా కూడా దేవుడు వాక్యం ఒకటే సెలవిస్తుంది, భయపడొద్దని. మనం భయపడకుండా మన బాధలు, మన వేదనలు, మన కన్నీరు ప్రతి ఒక్కటి మనం యేసయ్య పాదాల ముందు మన హృదయం కుమ్మరించుకునే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో మన తల్లిదండ్రుల దగ్గర, లేదా మన బిడ్డల దగ్గర, లేదా ఈ లోకంలో అధికారుల దగ్గర, డబ్బు ఉండేటువంటి వారి దగ్గర మన హృదయం మనం కుమ్మరించుకున్న వ్యర్థం. కానీ దేవుని దగ్గర మన మనసుని, మన బాధని అంతా కుమ్మరించే బిడ్డలుగా ఉండాలండి. మనం ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటామో, దేవుడు ప్రతి ఒక్క బాధలో నుండి మనం తప్పించగల సముద్రుడు. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు హాగర్ గారు అబ్రహాం గారి రెండో భార్య ఆమె చూసుకున్నప్పుడు, ఆమె ఆ ఎడారిలో వెళ్తూ ఉంది. ఆమె కుమారుడికి నీళ్లు దాహమయ్యి ఆ కుమారుని అక్కడ వేసి, అదేవిధంగా ఆమె వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు దేవుని దూత అక్కడ ప్రత్యక్షమై, హాగరు అక్కడ నీళ్లున్నాయి, నీ బిడ్డకు పట్టించని దేవుడు దూత చెప్పినప్పుడు హాగరు ఆ బిడ్డకు నీళ్లు పట్టించి, హాగరు ఒక మాట అన్నారండి, దేవా నువ్వు చూచుచుండే దేవుడు అని. కొంతమంది దేవుణ్ణి తిడుతూ ఉంటారు, దేవా నువ్వు ఉన్నావా, చూస్తున్నావా, చూస్తే ఎందుకు ఇలా చేశారు అని. దేవుడు కొన్నిసార్లు గమ్మునుంటాడు. దేనికంటే మనకు ఒక లెసన్ నేర్పించేదానికో, లేదా ఆలస్యమైన అద్భుతాలు చేసేదానికో. మన టైమింగ్ వేరే, దేవుని టైమింగ్ కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఏసే ఈ లోకంలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నొప్పులు తగిలినా కూడా ఏసే మేము మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని ప్రసాదించడయ్యా. ఈ లోకంలో నలగందే క్రైస్తవులు కాలేమయ్యా. ఈ లోకంలో బాధపడిందే దేవుని సేవకులు కాలేమయ్యా. ఈ లోకంలో నిందలు పడిందే మీ పరిచర్య చేయలేము. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వేసి మేము మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ ఆయుధంగా మేము ఈ లోకంలో సువర్ణము వలె మారే భాగ్యాన్ని ప్రసాదించండి. వేసే బంగారం ఒక మంచి షేప్ రావాలంటే వేసే నీ కొలిమిలో వేసి కాల్చాలి. కాబట్టి మేము కూడా ఈ లోకం అనే తోడేళ్ళ మధ్యలో ఉన్నాం, గొర్రెల వలె ఉన్నాం. ఈ మనుషులు ఎన్ని మాటలు వేసే నాలికతో ఎన్ని మాటలు అంటున్నా, నరం లేని నాలిక ఎన్ని మాటలు అంటున్నా కూడా మేము ప్రతి ఒక్కటి విడిచిపెట్టి నీ బిడ్డలుగా జీవించే శక్తిని దయచేయమని, సాతాను చదువున ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేసి, వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని జనకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వందనాలు నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్